కోకాపేట్ నియోపోలిస్ ఏరియా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది? అదొక ఆపర్చునిటీ హబ్ లాగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాల్ లెవెల్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక క్రియేటివ్ ఎంప్లాయ్మెంట్ దాకా అది ఒక ఆపర్చునిటీ హబ్ లాగా తయారవుతుంది. అది ఒక ఎంప్లాయ్మెంట్ హబ్ లాగా వస్తుంది. అండ్ అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ అవుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నానండి. విత్ ద రెరా అప్రూవల్ టు యువర్ ప్రాజెక్ట్, ఇది ఇంపార్టెంట్ అంటారా? టీజీ రెరా అప్రూవల్ అనేది ఒక ప్రాజెక్ట్కి రావడము ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అంటారు? ఇది ఒక మంచి మూవ్ అండి రియల్ ఎస్టేట్లో. ఇందాక మనం అనుకున్నట్టు ఇంతకుముందు బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్లో ఫండ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్గా ఖర్చు పెట్టాలి అనే కండిషన్ ఎక్కడా లేదు. సో ఈ మనీని ఇంకో ప్రాజెక్ట్ డైవర్ట్ చేయటము, అక్కడ ఏదైనా ఒక చిన్న ట్రబుల్ రాగానే ఆ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఈ ప్రాజెక్ట్ మీద ఇట్లా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీజీ రెరా రావటం వల్ల ఇట్ ఈస్ నేను ఒక చార్ట్ అకౌంటెంట్గా ఫైనాన్షియల్ టెర్మినాలజీని అర్థం చేసుకున్న పర్సన్గా చెప్పగలుగుతుంది ఏంటంటే, అంటిల్ అన్లెస్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఆ మనీకి ఓనర్ని కాదు, ఐఎమ్ ఓన్లీ ద కస్టోడియన్. కస్టమర్స్ ఇచ్చిన మనీకి ఐఎమ్ ద కస్టోడియన్ అంతే. నేను ఆ మనీని ఆ పర్పస్ కోసమే వాడాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని క్రియేట్ చేసిందండి. ఆ రకంగా కస్టమర్స్ ఫండ్ని ప్రాపర్గా యూటిలైజేషన్కి వెళ్తుందా లేదా అని ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ, చెప్పిన ప్రకారం కడుతున్నారా లేదా అని ఇంకొక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, డెలివరీ చెప్పిన టైంకి చేస్తున్నారా లేదా అని ఒక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, అండ్ ట్రాన్స్పరెంట్గా నా ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. రెరాల వెబ్సైట్లోకి వెళ్తే లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లీగల్ ఒపీనియన్ నేను అక్కడ పెట్టాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీని నాకు క్రియేట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అండి. అంటే బిల్డర్గా నాకు కూడా నా రెస్పాన్సిబిలిటీస్ని ప్రతిరోజు గుర్తు చేసే ఒక చిన్న ఎలిమెంట్ లాగా ఉపయోగపడుతుంది.